ओम अस्मा श्री गुरुभ्यो नमः। भगवद् रामानुजाय नमः। श्री गोदा रंगनाथ स्वामिने नमः। सीतारामाभ्यो नमः। सर्वेश्वरभ्यो नमः। आपदापमहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। భక్తి టీవీ ప్రేక్షకులకు అలాగే నన్ను అనుసరించేటువంటి భక్తులందరకు ఈ అడిగే ప్రశ్న జవాబు తెలుసుకోవడం సులభదాయకం. బలవన్ మరణాలు అనగా తల్లిదండ్రులు పెంచేటటువంటి అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, చదువుకుంటూ ఉండగా చివరి దశలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని సమాజంలో బాంధవ్యంలో సంబంధం కలుపుకోవడం, అలాగే వివాహం చేయడం అది ఉత్తీర్ణత హిందూ సాంప్రదాయం. మరణం విషయానికి వచ్చేటప్పటికీ మరణం అనేది శరీరానికి తప్ప ఆత్మకు కాదు. ఉదాహరణకు చదువుకున్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్ అవ్వచ్చు, తెలుసున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంటి పక్కనింటి ఉండేటువంటి వారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఈ బలవన మరణం చేసుకునేటప్పుడు అంటే ముందుగా మనకు వివాహ సంబంధ బాంధవ్యం తల్లిదండ్రులు మనం ఎలాగైతే వివాహం చక్కగా జరిపించి చేస్తారో అదే 7 తరాల వారికి గుర్తుండేటట్టుగా మన సనాతన సాంప్రదాయం చెబుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అంటే ఇందులో సినీతారులు అవ్వచ్చు, ఇంకెవరైనా ఉండవచ్చు. కనుక నక్షత్రాలు అధిపతి, నక్షత్రాలు పేర్లకు ఉన్నటువంటి సమూహాన్ని ఏదైతే చెప్పగలుగుతున్నామో, ఏదైతే పంచాంగం ప్రకారం వెళ్ళగలుగుతున్నామో అలాంటి విశేష సాంప్రదాయాలు ఒక హిందూ ధర్మానికి మూల కారణం. కాబట్టి ఇందులో బలవన మరణం జరిగేటప్పుడు ఎవరైనా అనుకోకుండా కాలం చేసినా, లేదా బలంగా ఏదైనా ఒక పాయిజన్ తాగడం కానీ, లేదా ఇంకోటి ఏదైనా ఆత్మను హత్య అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మను హత్య చేసినటువంటి సందర్భాలు ఏదైనా మనకు ఎదురైనప్పుడు ఈ ఆత్మ మనకి ఎలా ఉంటుందంటే, గరుడ పురాణం ప్రకారంగా ఈ ఆత్మకు ఉన్నటువంటి ఒక శరీర బాధ్యత 100 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఈ ఆత్మకు ఒక దిశ నిర్దేశించబడి ఉంటే అందులో 30 సంవత్సరాలు బ్రతికి 31వ సంవత్సరం కాలం చెందితే ఆ మిగతా సంవత్సరాలు కూడా వైకుంఠానికి వెళ్ళక, నరకలోకానికి వెళ్ళక, భూదేవి చుట్టూ తిరుగుతూ ఆ కాలం పరిభ్రమణం తన చుట్టూ తాను తిరిగినట్టుగా, భూమి ఎలా తిరుగుతుందో అలా తిరిగినట్టుగా ఆత్మ అందరి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ సమయం పూర్తి అయ్యేంత వరకు మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మాకు అక్కడ దెయ్యం కనిపిస్తుందని, లేదా మా అబ్బాయి కనిపిస్తున్నాడని, లేదా మా అమ్మాయి కనిపిస్తుందని అనేక విశేషాలు చాలామంది చెబుతూ ఉంటారు. చెప్పేటప్పుడు ఉండే వాటిలో మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే ఉంటుందో అలాంటి సమాచారాలు మనం వినేటప్పుడు ఆత్మలు ఉన్నాయని అంటూ ఉంటారు. ఆత్మలు నిజంగా ఉన్నాయి, అందులో నో డౌట్. ఈ ఆత్మలు ఉండేటప్పుడు మనం ఎవరికైనా కనపడినా ఆ ఆత్మ చెబుతూ ఉంటుంది, నా కాలం పూర్తి కాకుండా నన్ను ఎలా పలానా వాళ్ళు చంపేశారు, లేదా పలానా వాళ్ళు నన్ను మరణం చెందినట్టుగా తయారు చేశారు, నా కోరికలు ఇంకా తీరలేదు. ఈ బలవన మరణాలకి మూల కారణమైనటువంటి విశేష సమూహాలు తెలుసుకున్న తర్వాత, అంటే విశేష సమూహాలు తెలుసుకున్న తర్వాత ఈ ఎవరైతే కాలం చేసి ఉంటారో మన హిందూ సనాతన ధర్మం ప్రకారంగా 12 రోజులు పూర్తి చేసి ఏదైతే ఆ కోరిక తీరకుండా ఉండేటువంటి ఆత్మలు ఏదైతే భూమి మీద ఉంటాయో వారికి చెల్లుబాటు కాదు. ఇది గరుడ పురాణం చెప్పే మాట. ఇది సనాతన వేదిక ధర్మం. జై శ్రీమన్నారాయణ.